టీవీ ప్రైమ్ 5 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తగినంత వైద్య విద్యార్థులను పెంపొందించుకునేందుకు PPP విధానంలో మెడికల్ కాలేజీలు. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ వెల్లడి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి. అమరజీవికి ఘన నివాళి అర్పించిన నాయకులు, కార్యకర్తలు. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. PPP విధానంలోని మెడికల్ కాలేజీలపై కేంద్రం ఏం చెప్తుంది అన్న విషయంపై ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. PPP మోడ్ మనం ఈ మాట గత 2 నెలలుగా వింటున్నాము. సమర్థించే వాళ్ళు 95% ఉంటారు. ఎప్పుడు సమర్థించని వాళ్ళు ఒక 5% ఉండే ఉంటారు. ఆ 5% మన సోదరులు వైసీపీ వాళ్ళు. కాకపోతే షార్ట్ ఇన్ ది ఆర్మ్ అంటారు కదా, అంటే మనం చేస్తున్న విధానాల్ని, మనం అమలుపరుస్తున్న విధానాల్ని కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే మనల్ని సమర్థిస్తే ఆ రోజు నిజంగా మనకు సంతోషం ఇస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయలేదు. మనం ఏ విధానాన్ని అయితే అమలుపరచాలి అనుకున్నామో ఆ యొక్క విధానాన్నే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక ముందుకు పోయేటప్పుడు ఈ విధానంలో పోవాలి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అందరికీ మార్గదర్శకంగా ఉంటుంది. ఇప్పుడు ఐటీ దగ్గర నుంచి దీన్ని తీసుకున్నా కూడా మనం అందరికంటే ఎప్పుడు ముందున్న ఆలోచనలు. అదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ అఫేర్స్, ఆరోగ్య మరియు వైద్య శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏమనిచ్చింది? MBBS సీట్లు కావాల్సిన వాళ్ళు, ఆస్పిరెంట్స్ అంటే ఎవరైతే MBBS చేయాలనుకుంటున్నారో వాళ్ళ సంఖ్యకి, ఉన్న సీట్ల సంఖ్యకి హస్తిమ శకాంతరం ఉంది. అంటే చాలామంది పాపం డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఏ కాలేజీలోనూ అన్ని సీట్లు లేవు. మరి ఏం చేయాలి? కనీసం 10 లక్షల మందికి జాతీయ యావరేజ్ 75, అంటే 75 డాక్టర్లు కేవలం 10 లక్షల మందికి 75 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 250 నుంచి 300 ఉంటుంది. సో ఎందుకు మనం తక్కువ ఉన్నాం? దీంట్లో ముందుకు పోవాలంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే డిసెంబర్ 9వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సమగ్ర గృహ నిర్మాణమే కూటమి సంక్షేమ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకర్ విలాస్ ROV బ్రిడ్జ్ పై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, గత 2 రోజుల క్రితం వైసీపీ పార్టీ నాయకులు, మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుంటూరు నగరంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి శంకర్ విలాస్ ROV బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 18 నెలల కాలంలో గుంటూరు నగర యొక్క విశిష్టతను కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలల కూడా వ్యాపించేసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర మంత్రిగా, స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగర పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా వారి దినచర్యల్లో భాగంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ROV బ్రిడ్జ్ నిత్యం రద్దీగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటే గత 5 సంవత్సరాల్లో ప్రజలు అరిచి గగ్గోలు పెట్టినా కూడా
ఆ బ్రిడ్జ్ నిర్మాణం వైపు కాదు కానీ కనీసం గుంతలు కూడా పూడ్చలేనటువంటి దిక్కుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబటి రాంబాబు ఈర్ష్య అసూయలకు మారుపేరుగున్నటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయనకే అర్థమవున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు ప్రజల చేత ఎన్నికైబడినటువంటి శాసనసభ్యులను డమ్మీలు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు శాసనసభ్యులు డమ్మీలు కాదు కాబట్టే మిమ్మల్ని అందరినీ కూడా డమ్మీలు చేసి ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులది. మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శంకర విలాస్ ఆరోబో బ్రిడ్జ్ గతంలో 430 మీటర్లు ఉన్నటువంటి పొడవు ఈరోజు దాదాపు 930. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ పార్లమెంట్లోని టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయ్యారు. అక్కడే కేంద్ర సహాయ మంత్రి జయంత్ చౌదరితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. ఈరోజు పూజ్యులు పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర కార్యాలయంలో వారికి ఘనమైన నివాళిని అర్పించడం జరుగుతుంది మీ సమక్షంలో. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, విజయవాడ నగర మేయర్ గారు, ఎమ్మెల్సీ గారు, పార్టీ పెద్దలందరూ కూడా సహకరించడం, దీనిలో పాల్గొనడం ఎంతో సంతోషకరం. ఎందుకు వారు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఉండాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలని, ఒకే మాట మీద ఒకే జాతిగా ఉండాలని పోరాటం చేసిన యోధుడు. అలాంటి యోధులు పుట్టిన ఈ సంఘంలో, ఈ గడ్డ మీద మనందరం జన్మించడం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ జరగదు. అలాంటి వారిని స్మరించుకోవటం, వారికి నివాళి అర్పించుకోవటం, మరోమారు వారు చూపించిన సిద్ధాంత బలాలను అణువణువున పనికిపుచ్చుకోవటం, ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని మతాలకు, ప్రాంతాలకు, కులాలకు సముచితమైన సమానమైన గౌరవం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు విద్య వైద్యం అందుబాటులో ఉండాలని సంకల్పంతో ఈనాడు అధికారంలో ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను స్థాపించడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి నాయకులకి బినామీలకు దోచిపెట్టాలని చూస్తుందని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పల్నాడు జిల్లా నర్సారావుపేట పట్టణంలో జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీలో ప్రజలను నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. పేదవాళ్ళు వైద్యం విద్య అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తర కార్యక్రమం 17 మెడికల్ కాలేజీ నెలకొల్పితే ఈ రోజు లంచాలు తీసుకొని చెంచాగాలకు అమ్ముకుంటున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత, పోతే ఎంత? అందరూ నాతో గొంతులో గొంతు కలుపుతూ నేను ఉంటే ఎంత అంట, మీరు పోతే ఎంత అనాలా? 10,000 రూపాయలకి సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు ప్రభుత్వానికి పేదవారికి అందించిన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజు అది అమ్ముకుంటున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత? ప్రతి ఒక్కరూ దర్జాగా ప్రభుత్వ హాస్పిటల్కి పోయి ఉచితంగా వైద్యం అందించుకుంటే అటువంటి దాఖలాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారి తన తంచాగాలకి ఈ రోజు లంచాలు తీసుకొని అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత? ప్రతి ఆడపడుచుకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పి ఈ రోజు తుంగలో తొక్కుతున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని, ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఈ రోజు వాళ్ళ కొడుకు కేవలం మంత్రివర్గం ఇచ్చిన ఈ లోకేష్ ఉంటే ఎంత? ఇలా ప్రతి కార్యక్రమం మీరు చూసుకుంటూ పోతే ఈ రోజున కేవలం అక్రమ కేసులు పెట్టి బనాయించి ఈ రోజు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారు. మన అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి గారు అన్యాయంగా జైల్లో పెట్టారు. అయినా పర్లా కటకటాలు బద్దలు కొట్టుకొచ్చి రాజ్యాన్ని సాధించడం మొదలు గుర్తుపెట్టుకోండి. అటువంటి నాయకుడి పాలనలో, అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఎవ్వరం కూడా దీనికి భయపడేదే లేదు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకి ఒకటే భరోసా, రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే గతంలో ఉండదు ప్రభుత్వం ఎవరైతే మీ మీద చేయేశారో, ఎవరైతే పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారో అదే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదవుతాయి సోదరులారా, గుర్తుపెట్టుకోండి. అందుకే అందరం చేయి కలిపి ఈ రోజున ఈ 17 మెడికల్ కాలేజీ రక్షణ కొరకు ముందుకు పోతున్నాం. ఏది ఏమైనా ఈ ర్యాలీని విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాళహస్తి ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం శస్త్రయుక్తంగా జరిగింది. సోమవారం కావటంతో భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో విచ్చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.
రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వర్ధంతిని నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఆయన విగ్రహానికి మంత్రి నారాయణ పూలమాలలతో నివాళులర్పించారు. మద్రాసీలుగా పేరుబడిపోతున్నటువంటి సమయంలో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు అని, పొట్టి శ్రీరాములు గాంధేయవాది, గొప్ప సంఘ సంస్కర్త అని మంత్రి అన్నారు. ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా మంత్రి గారు నారాయణ గారు, అలాగనే కలెక్టర్ గారు, మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు, ఆత్మగౌరవం కోసం, పేదల యొక్క అణగారిన వర్గాలకి సమాన హక్కు కలిగించడం, గ్రామాలని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన. మనం అందరం కానీ మన బిడ్డలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాట ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి 58 అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క ఆయన సిఆర్డిఏ దాంట్లో 6.8 ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహం పేరు కానీ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం. మరి మనందరం కానీ ఆయన ఆశయాల్ని ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరాములు గారి యొక్క వర్ధంతి, ఈ వర్ధంతి సందర్భంగా వారికి నివారణలు అర్పించడానికి ఈరోజు అటు కలెక్టర్ గారు, మాజీ మేయర్ అజీజ్ గారు మరియు అనేక మంది నాయకులు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఈ యొక్క స్టాచ్యూ దగ్గర వారికి నివారణలు అర్పించడం జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాములు వారు తెలుగు ప్రజల వారి ఆత్మగౌరవం కోసంగా తన ప్రాణాన్ని అర్పించాడు. 58 రోజులు నిరాహార దీక్ష తీసి తన ప్రాణాలు అర్పించిన సందర్భంగా ఆ రోజు భాషా ప్రయుక్త భాషలను బేస్ చేసుకొని రాష్ట్రాన్ని విభజించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, ఆ విధంగా మనం మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అంతకుముందు అందరినీ మద్రాసీలు అనేవాళ్ళు. అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలంటూ ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అంతేకాకుండా వారు అనేక కార్యక్రమాల్లో ఆ రోజు మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలో నడిచారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉంటాం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో పెట్టిన ఆ యొక్క ఆశ్రమంలో ఈ స్వతంత్ర పోరాటం కోసం వారు ఎంతో కాలం యాక్చువల్గా కృషి చేశారు. అంతేకాకుండా హరిజనులు కూడా దేవాలయంలో ప్రవేశం కావాలని దానికోసం వారు ఉద్యమం చేయటం, ఆ ఉద్యమ ఫలితంగా ఆ రోజు మద్రాసులో ఉన్న కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా అనేక త్యాగాలు చేసి చివరికి తన ప్రాణాలు దొరుకుతున్న ఈ యొక్క పొట్టి శ్రీరాములు గౌరవమైన ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ సిటీలో 6.8 ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్టీ. దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తు విగ్రహాన్ని యాక్చువల్గా ట్రస్ట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో పూర్తవుతుంది.
అటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో, కానీ వారి పూర్వీకులందరూ ఉండింది గతంలో ఉన్న కంబైన్డ్ నెల్లూరు జిల్లాలో. అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో కలెక్టర్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ ఏరియా మొత్తం డెవలప్ చేయాలి, అది ఒక మంచి టూరిజంగా డెవలప్ చేయాలన్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడికి పోయి అక్కడ దాన్ని స్టడీ చేసి, అంటే 2014-19లో కొంత డెవలప్ చేశాం, ఇంకా డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఈరోజు ఈవినింగ్ విజయవాడలో కూడా 6 గంటలకు యాక్చువల్గా మీటింగ్ ఉంది. యాక్చువల్గా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ఏరియాను కూడా వారి గుర్తు కోసంగా దాన్ని డెవలప్ చేయడం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే తెలుగు రాష్ట్రం అవతరించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పోయిన సంవత్సరం నుంచి అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ ఉన్నాం. తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం, తెలుగు ప్రజల గుర్తింపు కోసం తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని, ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి వారు అకుంఠిత దీక్షతో 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి యొక్క ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ప్రాణత్యాగం ఫలితమే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది వారి త్యాగాలకి వచ్చినటువంటి రాష్ట్రంగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఒక నిబద్ధతతో ఆరోగ్య సమస్యలున్న వారి నిరాహార దీక్షలో 15 కేజీల బరువు కోల్పోయారు. అంటే చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో, మొక్కవారి దీక్షతో, సంకల్పంతో వారు దీక్ష చేశారు. ఆ సమయంలో చాలా చిన్నదిగా వచ్చి విమర్శకులు కూడా వీరికి సంఘీభావం ప్రకటించి మహా ఉద్యమంలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని వారు సాధించారు. ఆ ఫలితంగా మనం తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా వారు చనిపోయిన తర్వాత కొద్ది నెలల తర్వాత దాదాపుగా 10 నెలలకి ఆంధ్ర రాష్ట్రం ప్రకటన జరిగింది. ఈ రోజున వారి త్యాగ ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క సేవల్ని, వారి త్యాగాన్ని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 58 అడుగుల ఎత్తైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని భూమి పూజ కూడా చేయడం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి.
విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిపిడిసిఎల్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలోని ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవనం వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అలా ఇంకా అలాగే ఇంకా డౌన్ చేయి. ఒక్క నిమిషం కలిసి యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే ఒక యూనిట్ విద్యుత్ పొదుపు చేసి. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈరోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్టుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి రోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లల్లో కానీ పాఠశాలలో కానీ లేదా కళాశాలల్లో కానీ అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం, మరి అట్లాగే మరి మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి జనరల్గా మనం చెప్పేది ఏంటంటే ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించే వాళ్ళమే అవుతాము. సో కాబట్టి ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం అట్లాగే నవీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే న్యూ అండ్ రిలయబుల్ ఎనర్జీ సాంప్రదాయేతర ఇంధన వనరులు అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులు అయినటువంటి జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి ఈ 2-3 మీద కూడా అవగాహన కల్పించడం, అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్య గారు ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్కి సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ సందర్భంగా నా తరఫున జిల్లా యంత్రాంగం తరఫున మరి అలాగే మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ ఏపీ సిపిడిసిఎల్ వారి తరఫున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంధనాన్ని పొదుపుగా వాడండి, అట్లాగే విద్యుత్ని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాడాలి, పొదుపుగా వాడాలి. ఇది అందరూ పాటిస్తారని మీ తరఫున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.